ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చాలా విషయాలు రాయించాడు. కానీ ఈ విషయాలు కొంతమందికి మతోన్మాదులు కానివచ్చు, దేవుడు అంటే అర్థం కాని ప్రజలు కానివచ్చు, వాళ్ళకి అర్థం కాక ఏమంటున్నారంటే బైబిల్లో బూతులు ఉన్నాయండి, అశ్లీలత అనేటువంటి పదజాలాలు కనిపిస్తున్నాయండి, కాబట్టి బైబిల్ ఎందుకో దైవ చిత్తానుసారమైన గ్రంథం కాదు అని మేము అనుకుంటున్నామండి అంటున్నారు. ఏమండి, ఒక విషయం చెప్తానండి, నేనేంటో నీకు అర్థం కాకపోతే నీది తప్ప నాది తప్ప? నేనేంటో నీకు అర్థం కాకపోతే తప్పు నీది, అర్థం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నించాలి తప్ప నేనంటే నీకు అర్థం కాలేదని నేను తప్పు అనకూడదు. అర్థమవుతుందా? బైబిల్ అర్థం కాని మూర్ఖులు ఏమంటున్నారంటే బైబిల్ తప్పుడు గ్రంథం అంటే అంటున్నారు. బైబిల్ అర్థం కాకపోతే నువ్వేం చేయాలి? కూర్చోవాలి, నేర్చుకోవాలి, ఏమైనా డౌట్స్ ఉంటే బాగా నేర్చుకున్న వాళ్ళని అడగాలి, అంతే కదండి. అర్థం కాలేదని చెప్పేసి నువ్వు అపార్థం చేసుకుంటే అది ఎంతవరకు సమన్యాసం? చాలా తప్పు అది. అర్థమవుతుందా? బైబిల్లో అమ్నోన్ అనేటువంటి దావీదు కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు ఉన్నాడు, ఓకేనా? అలాగే దావీదు గారు ఇంకో అమ్మాయిని చేసుకున్నాడు. ఆ అమ్మాయికి పుట్టినటువంటి పిల్లలు అబ్షాలోము అండ్ తామార్. ఈ తామార్ని అమ్నోన్ అన్నవాడు, అంటే ఎవరు? దావీదు పుట్టినవాడు జ్యేష్ఠ కుమారుడు అన్నవాడే అమ్నోన్ అన్నవాడు తామార్ని చూసి తామార్ని మోహించి తామార్ని పాడు చేశాడు. ఇప్పుడు ఈ సందర్భాన్ని తీసుకొచ్చి ఏమంటున్నారంటే చాలామంది బైబిల్లో బూతు కనిపిస్తుందండి అంటున్నారు. ఎలా బూతు కనిపిస్తుందిరా అని అంటే బైబిల్లో ఒక తండ్రికి పుట్టిన వారే, అంటే ఒక తండ్రి అయిన దావీదుకు పుట్టిన వాడే అమ్నోను, అవునా? ఒక తండ్రి అయినటువంటి దావీదుకు పుట్టినటువంటి కూతురే తామారు. మరి అమ్నోను అన్నీ అవుతాడు కదా, మరి అన్నీ అన్నవాడు ఈ విధంగా చేయడం అది తప్పే కదా. దేవుడు చేయమన్నాడు. అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, అవునా? ఇన్సిడెంట్, వాడు చేసాడు తప్పు, చేసిన వాడిని దేవుడు ఏం చేశాడు? మళ్ళీ అబ్షాలోము చేతికి అప్పగించి ముక్కలు ముక్కలుగా నరికించే విధంగా చేశాడు. అంటే దేవుడు ఎందుకు ఇవన్నీ రాయిస్తున్నాడు అని అంటే, ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తాను. ఏమండి, నేడు ఉన్నటువంటి సొసైటీలో చిన్న పిల్లలను కూడా రేప్ చేస్తున్నారు. అర్థమవుతుందా? 8 years, 6 years, 12 years, అర్థమవుతుందా? 6, 8, 12 సంవత్సరాల అమ్మాయిలు కూడా రేప్ చేసేసి నిర్దాక్షణంగా పెట్రోల్ వేసి తగలబెట్టేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ మనకి ఎవరు చూపిస్తున్నారు? సోషల్ మీడియా యాక్టివిటీలో ఉంది. సోషల్ మీడియాలో మనకు చూపిస్తున్నారు. సోషల్ మీడియా అంటే ఏంటి? ఒక TV9 కానివచ్చు, ఒక NTV కానివచ్చు, అర్థమవుతుందా? ఇంకా టీవీ ఛానల్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఇందులో ఏసు చూపిస్తున్నారు 1కి 10 సార్లు. అంటే అర్థం ఏంటి? మీరు చెయ్యండి అనా? మీరు చెయ్యండి అని కాదు. వారు ఎందుకు చూపిస్తున్నారు అని అంటే, ఇటువంటి కూరులు, ఇటువంటి నీచులు, ఇటువంటి దౌర్భాగ్యులు నేడున్నటువంటి సభ్య సమాజంలో తిరుగుతున్నారు నాన్న. కాబట్టి మీ ఆడపిల్లలు మీరు కూడా బహు జాగ్రత్త అని చూపిస్తున్నారు, అవునా? బహు జాగ్రత్తని చూపించినప్పుడు మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. లేదండి TV9 వాడు, NTV వాడు, మా TV వాడు ఇలాంటివన్నీ చూపించి మా పిల్లల్ని చెడగొడుతున్నారండి, బూతులు చూపిస్తున్నారండి అని అనగలరా ఎవరన్నా? అనలేరు. అలాగే దేవుడు బైబిల్లో చెడు చేసిన వారి జాబితా గురించి రాయించాడు, మంచి చేసిన వారి జాబితా గురించి కూడా రాయించాడు. చెడు చేసిన వారి జాబితా గురించి ఎందుకు రాయించాడు అని అంటే, చెడు చేసిన వాడికి ఎలాంటి శిక్షలు వేస్తాడో దేవుడు చూపించాడు బైబిల్ గ్రంథంలో. చెడు చేసిన వాడిని దేవుడు ఎప్పుడు కూడా వదిలేదు. ఆఖరికి దావీదుతో సహా రోదన అనిపించాడు. అర్థమవుతుందా? ఇప్పుడు భూమి మీద చెడు చేసిన వారిని ఏం చేస్తున్నారు? ఎన్కౌంటర్ చేస్తున్నారు. ఇంకా యావజీవ కారాగార శిక్ష అని, జీవితాంతకాలం వాడి యొక్క జీవితమే జైల్లో బ్రతికినంతకాలం మగ్గిపోయినట్టుగా చేస్తున్నారు. ఇవన్నీ మనం చూసినప్పుడు మనం ఏం చేయాలంటే మేలుకోవాలని చూపిస్తున్న సమాజం. దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో ఎందుకు రాయించాడు అని అంటే, మీరు అలాంటివి చెయ్యాలని కాదు, చెయ్యకూడదని. అర్థమవుతుందా? అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చూడండి. కొరింథీయులకు రాసిన, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడును. దేనికి రాయబడ్డ ఈ సంగతులు? యుగాంతమందు 10-11 వచనం. యుగాంతమందు మనకి బుద్ధి కలగటానికి సంగతులు రాయబడ్డాయి. అంటే క్రీస్తు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అర్థమవుతుందా? క్రీస్తు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి యుగాంతమందు ఉన్న మనము ఏం చేయాలో ఏం చేయకూడదు తెలుసుకొని మనం ప్రభు కొరకు బ్రతకాలని ఈ సంగతులు రాయబడ్డాయంట. అర్థమవుతుందా? బైబిల్లో చాలా ఇన్సిడెంట్లు ఎందుకు రాయబడ్డాయంటే మనం చేయమని కదా.
వారు చేశారు నాన్న, వారు చేసిన వరకు శిక్ష వచ్చింది, శిక్ష అమలు చేయబడింది, వారు కూడా శిక్షించబడ్డారు. కాబట్టి మీరు చేయకండి. ఈ సంగతులు యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి రాయబడే, బుద్ధి కలగడానికి. ఇప్పుడు ఎక్కడెక్కడో ఏవో నేరాలు ఘోరాలు చూపిస్తున్నారు. ఎందుకు చూపిస్తున్నారు? చేయమని కాదు, అవి మీకు బుద్ధి రావాలని. అవును కదా. ఎవరో డాక్టర్ ఎటర్నరీ ప్రియాంక రెడ్డి హైదరాబాద్లో 4 యువకుల చేత ఏమండి అతి ఘోరంగా మానభంగం చెయ్యబడి పెట్రోల్ వేసి తగలబెట్టేశారు. ఆ సంగతులు దేనికి చూపిస్తున్నారు మనకి? మీరు కూడా ఇలాగ సీసా బాటిల్ పెట్రోల్ నింపుకొని 4 ఏకమయ్యి ఎవరైనా రోడ్డు మీద అమ్మాయి నడిచి వెళ్తే ఆ అమ్మాయిని తోటలోకి తీసుకెళ్ళిపోయి రేప్ చేసి పెట్రోల్ వేసి తగలబెట్టి అంటారా? దేనికి చూపిస్తున్నారు? మనకి బుద్ధి కలగడానికి చూపిస్తున్నారు. అర్థమవుతుందా? ఏంటి అర్థం కాని ప్రతి మూర్ఖుడు కూడా ప్రతిదాన్ని అపార్థం చేసుకుంటాడు. అవును కదా. కాబట్టి యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటానికి దేవుడు అని రాయించాడండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.